ఇస్మార్ట్ జోడీ షో. ఈ షో చాలా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సీజన్ 3 నడుస్తోంది. ఈ షోలో 10 మంది కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ అయ్యారు. కానీ యాంకర్ ఓంకార్ బిగ్ బాస్ సీజన్ 8లో ప్రేరణని ఇస్మార్ట్ జోడీలకి కూడా ఇన్వైట్ చేశారు. తన భర్త మరియు తను తప్పకుండా కలిసి రావాలని, అదేవిధంగా తను వస్తే వాల్యూస్ తప్పకుండా ఆడియన్స్కి తెలుస్తాయని ఇన్వైట్ చేసినా కానీ ప్రేరణ ఎందుకు రాలేదు అని ఆడియన్స్ అందరూ కూడా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్గా ఆ విషయంపై ప్రేరణ స్పందించింది. ఇక ప్రేరణ తెలుగులో కంటే ముందు కొన్ని సీరియల్స్లో మరియు సినిమాల్లో కూడా నటించింది. ఆమె బెంగళూరులో తన చదువుని కంప్లీట్ చేసిన తర్వాత 2017లో హరహర మహాదేవ్ అనే కన్నడ సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి సినిమాల్లో కూడా నటించింది. కన్నడ బిగ్ బాస్ మినీ సీజన్లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ ఆడియన్స్ అందరినీ కూడా అలరించింది. ఆ తర్వాత మన తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అలా బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న భర్త అయిన శ్రీపాద్ని ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య చాలా అంగరంగ వైభవంగా వీళ్ళు పెళ్లి బెంగళూరులో చాలా ఘనంగా జరిగింది. తన భర్త గురించి చెప్తూ తన భర్త శ్రీపాద్ చాలా సైలెంట్గా రిజర్వ్డ్గా ఉంటారని, తనకి షోలో పార్టిసిపేట్ చేయటం అంత ఇంట్రెస్ట్ లేదని, అంతేకాకుండా నేను 100 రోజులు బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నాను, ఫ్యామిలీని అందరినీ కూడా చాలా మిస్ అయ్యాను, అలాగే వారు కూడా నన్ను మిస్ అవుతున్నారు, మరలా వెంటనే షోలో పార్టిసిపేట్ చేయటం అంటే కొంచెం కష్టమని నా ఫ్యామిలీ నాకు చెప్పారు. అలాగే నా భర్త కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. యాంకర్ ఓంకార్ అన్నయ్య కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేశారు. కానీ నేను షోకి వెళ్ళనందుకు చాలా బాధపడుతున్నాను. నెక్స్ట్ సీజన్కి తప్పకుండా ట్రై చేస్తాను అన్నయ్య అని చెప్పాను. నా భర్తను కూడా నెక్స్ట్ సీజన్కి వచ్చేలాగా తప్పకుండా ప్రయత్నిస్తాను అని తెలియజేసింది. ఇక ఈ న్యూస్ తెలిసిన బుల్లితెర ఆడియన్స్ అందరూ కూడా సీజన్ 4లో అయినా మీరు తప్పకుండా రావాలి ఇస్మార్ట్ జోడీ షోకి అంటూ ఆడియన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.